మానవులమైన మనము దేవుడు చూస్తున్నారు. మనం చేసే ప్రతి పని దేవుడు పరికించి చూస్తున్నారు అనే విశ్వాసం మనలో ఉంటే, వాక్యాన్ని మనం విని దాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని విశ్వసిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు మనం చేయకుండా మనం సరిచేసుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే జీవం కలిగిన దేవుడే సృష్టికర్తే ఇలా చెప్పినప్పుడు మనం చేస్తే ఆయన పనిష్మెంటు ఎంత ఘోరంగా ఉంటుందో అనే భయం మనకు కలుగుతుంది. ఒక క్లాస్ రూమ్లో టీచర్ అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటే పిల్లలు అల్లరి చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరు, కామ్గా ఉంటారు. ఒకవేళ చదువుతూ ఉంటారు, చదివినట్లు. ఒకవేళ చదవటం ఇష్టం లేకపోయినా యాక్షన్ అయినా చేస్తూ ఉంటారు చదివినట్లు. ఎందుకు అనంటే టీచర్కి భయపడి. ఇంట్లో మమ్మీ ఉంది, మమ్మీ చూస్తుంది అంటే మమ్మీ వద్దన్న పనులు పిల్లలు చేస్తారా? చేయరు. ఎందుకంటే కొట్టుద్దేమో అనేటటువంటి భయము. అలాగే మన దేవుడు వద్దన్నటువంటి పనులు మానవులమైన మనం చేస్తూ ఉన్నట్లయితే ఒకరోజు మన ప్రాణం ఇక్కడ విడిచిపెట్టి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ తీర్పు తాలూకు దేవుని విషయాలు మనం నమ్మినట్లయితే అమ్మో అక్కడ తీర్పు ఉన్నది, మనం పవిత్రంగా జీవిస్తేనే స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్తాము. అపవిత్రంగా జీవించి దేవుని మాట వినకుండా జీవిస్తే నరకం ఒకటి ఉన్నది. అక్కడ యుగ యుగాలు కాలాలంట అగ్నిలో పడి. స్వర్గం కూడా యుగ యుగాలు సంతోషాన్ని ఇస్తుందంట. రెండిట్లో శ్రేష్టమైనది స్వర్గమే. కాబట్టి మనం స్వర్గానికి సిద్ధపడదాము అనే భయం మనలో ఉండి స్వర్గం సంపాదించుకునే వారుగా ఉంటాం మనం. కాబట్టి ప్రతి మనిషి మన జీవనోపాధి విషయాలు మాత్రమే ఆలోచించుకోవటం కాకుండా ఈ 70-80 సంవత్సరాలు మాత్రం ఈ భూమి మీద మనం జీవించేది. 70-80 సంవత్సరాల తర్వాత యుగయుగాలు జీవించవలసినటువంటి లోకం ఒకటి ఉన్నది. దానికి చాలా జాగ్రత్తగా సిద్ధపడి వారంగా ఉంటాము.